అందుకే 15 minutes we lost. స్వామివారు నమస్కారం. మీరు అనుమతిస్తే ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తా. నారాయణ నారాయణ. స్టార్ట్. ఎస్. శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ భ్రమరాంబి రామలింగేశ్వర స్వామి దేవాలయం, బ్రాహ్మణ బజార్, ఖమ్మం. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 విజ్ఞానానంద భారతీ స్వామివారి చాతుర్మాస్య దీక్షా సందర్భంగా సోమవారం నాడు వారి ఆజ్ఞానుసారము బ్రహ్మసూత్రాంతర్గత చతుస్సూత్రీ చింతనం చేస్తున్నాం. ఇక ప్రార్థన చేసి ప్రారంభం చేస్తాం. మొదలెట్టచ్చా స్వామివారు? హరి ఓం నారాయణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాంగ్మానసగోచరం సద్యః సిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శృంగేరి జగద్గురు మహాసంస్థాన పీఠాధీశులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మములకు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పాదపద్మములకు, శ్రీ విజ్ఞానానంద భారతీ స్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రమాణములు అర్పిస్తూ యథాశక్తి ఇవాల్టి చింతనని ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాం. నిన్నటి వరకు 3 సూత్రాలని చింతన చేయడం జరిగింది. అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఒకటి, తర్వాత జన్మాద్యస్య యతః 2, శాస్త్రయోనిత్వాత్ 3. ఇక 4వ సూత్రాన్ని ఇవాళ మనం చూసే ప్రయత్నం చేద్దాం. తత్తు సమన్వయాత్. ఇది తత్ తు సమన్వయాత్ అని 3 పదములు ఇందులో ఉన్నాయి. ఇది కూడా ఇంతకు ముందరి 3 సూత్రాలు ఒక్కొక్క సూత్రమే ఒక అధికరణము అయ్యింది అని చెప్పుకున్నాము. అలాగే ఈ సూత్రము కూడా ఏకసూత్ర అధికరణమే. తత్తు సమన్వయాత్ కనుక దీనికి ఏం పేరు పెట్టుకుంటాము? తత్తు సమన్వయాత్ అనేవాడు సమన్వయాధికరణం అన్నాం. ఇప్పుడు గత సూత్రములో మనకి, గత సూత్రం కాదు, దానికి ముందు సూత్రములో అంటే జన్మాద్యస్య యతః దగ్గర పూర్వపక్షం ఏమన్నాడంటే ఇది లక్షణ సూత్రము ప్రమాణ సూత్రము కూడా అన్నాడు. అంటే అలా అంటానికి లేదయ్యా, దీనికి శాస్త్రీయమైన ప్రమాణమే చెప్పాలి కానీ నీ ఇష్టం వచ్చిన ప్రమాణాలు చెబితే కుదరదు ఇది అని, దాన్ని ఎందుకు కాదు అనేది అక్కడ రూఢి చేసుకుని తర్వాత ముందుకు వస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడా కూడా ఎటువంటి చిన్నదా పెద్దదా
అందులో పస ఉన్నదా లేదా అనేటటువంటి చర్చ చేయకుండా అడిగిన ప్రతి ప్రశ్నకి దానిని వాళ్ళ దోషాన్ని వాళ్ళ సూత్రముతోటే ఖండించి ముందుకు వెళ్తున్నాము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే ఎక్కడ కూడా అది తర్వాత చెప్తా నీకు, ముందుకు వెళ్దాం పదా అని ఎక్కడా అనట్లేదు, అనరు కూడా. సరే, ఇప్పుడు ఇంతకీ ఇక్కడ వరకు 3 సూత్రాల వరకు ఏమని తేలింది? బ్రహ్మము పౌరుషేయ అగమ్యము. అంటే మన జనరల్ లాజిక్ తార్కికముగా అగమ్యము, అపౌరుషేయ మాత్ర గమ్యము అని తేలింది అని అక్కడ ఈ పై 3 సూత్రాల్లో చూసాం. ఇప్పుడు 4వ సూత్రంలోకి వెళ్తున్నాం. ఈ సూత్రము మనము బ్రహ్మసూత్రాలు 4 అధ్యాయాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో మొదటి అధ్యాయం పేరేమిటి? సమన్వయాధ్యాయము. ఈ సూత్రంలో ఉన్న మాట ఏమిటి? తత్తు సమన్వయాత్. అంటే ఈ సూత్రము, 4వ సూత్రము, ఈ మొత్తము ప్రథమాధ్యాయమైనటువంటి సమన్వయాధ్యాయమునకు ఆధారభూతమైనది. అంటే వ్యాస భగవానుడు ఈ సూత్రమునకు వ్యాఖ్యగానే మిగిలిన సూత్రాలన్నీ ఈ అధ్యాయంలో చెప్పారు. ప్రథమాధ్యాయంలో 134 సూత్రాలు ఉన్నాయి. ఇప్పటికి 4వ సూత్రం చూస్తున్నాం. ఈ 4వ సూత్రం పోను మిగతా 130 సూత్రాలు ఉంటాయి. ఈ 130 సూత్రాలు కూడా ఈ 4వ సూత్రము యొక్క వ్యాఖ్య కిందే అనుకోవాలి. అంటే ఇందులో వచ్చిన ప్రశ్న, దానికి సమాధానం, ప్రశ్న సమాధానం, అదెందుకు కాదు ఇదెందుకు కాదు అనేటువంటి విషయంలో అనేకమైన అంశాలని తార్కిక శాస్త్రీయమైనటువంటి ఉపపత్తులతో చూపిస్తారు. అందుకని ఈ ప్రథమాధ్యాయాన సమస్తానికి కూడా ఈ సూత్రము ఆధారభూతమైనది. అందుకని చాలా ముఖ్యమైన సూత్రం. ఇక మొదటి సూత్రం అధికారి గురించి చెప్పారు, అది అలా ఉంచితే 2వ సూత్రం జన్మాది. ఇది కూడా అత్యంతమైన ముఖ్యమైన సూత్రం. ఎందుకు? ఇందులో బ్రహ్మ లక్షణము చెప్పిన సూత్రం. అది బ్రహ్మ లక్షణాన్ని చెప్పిన సూత్రము కనుక మొత్తము బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలకి కూడా ఇదే సూత్రం, అంటే 2వ సూత్రమైన జన్మాద్యస్యయతః అన్నదే దాని మీది వ్యాఖ్య కిందే చెప్పుకోవాలి. కనుక ఈ 2, 4 సూత్రాలు అత్యంత ప్రాముఖ్యతని వహిస్తాయి. 4వ సూత్రము ప్రథమాధ్యాయాన్ని మొత్తానికి ఆధారభూతము, 2వ సూత్రము మొత్తం బ్రహ్మసూత్రాలకు ఆధారభూతం. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. సరే, 3వ సూత్రాన్ని వదిలేశారేంటండి అంటే వదిలేదు, దాని గురించే వెళ్తున్నాం. 3వ సూత్రంలో ఏం చూసాం మనము అంటే శాస్త్రయోనిత్వాత్ అన్నాం. అని 2 రకాలుగా అక్కడ శాస్త్రయోని అనేటటువంటి పదము యొక్క ప్రతిపాదనల్ని, అన్వయాల్ని చూసాం. అక్కడ ఏమొచ్చింది? శాస్త్రమే ప్రమాణము అనేటటువంటి విషయాన్ని కూడా మనం 3వ సూత్రంలో చూసాం. అంటే శాస్త్రయోనిత్వాత్ అంటే ఏమిటన్నమాట? శాస్త్ర ప్రమాణకత్వాత్ అని అర్థం చెప్పుకోవచ్చు. అక్కడ ప్రమాణంగా చూపించాం కదా. అక్కడ మనము బ్రహ్మ ప్రమాణము కోసమే కదా 3వ సూత్రము, లక్షణ సూత్రము 2, ప్రమాణ సూత్రం 3. ప్రమాణం ఉన్నప్పుడు ప్రమేయం కూడా అదే, ఎందుకంటే వేరే భిన్నం లేదు కదా. అంటే ఏమిటన్నమాట? శాస్త్ర విషయత్వాత్. అంటే 3వ సూత్రం ఏంటి? శాస్త్ర విషయమునే చెప్పటం వలన ఏమిటైంది? అది బ్రహ్మము అని తెలిసింది. ఏమిటి బ్రహ్మం అని ఏం తెలిసింది? ఈ వేదాంత శాస్త్రమునకు ముఖ్య
ముఖ్య లక్ష్యము, ప్రధానమైన అంశము ఏమిటి అంటే బ్రహ్మము అని. అంటే మనం ఇప్పుడు బ్రహ్మము గురించే ఈ యొక్క వేదాంత శాస్త్రం అంతా ఉన్నది అని మనం చెప్పుకోబోతున్నాం. ఎలా చెప్పుకుంటాము? నేను అన్నా కదండి, అందుకని నువ్వు ఒప్పుకోవాలయ్యా, అలా కుదరదు ఇక్కడ. ఇది శాస్త్రం. అంటే ఏంటి? ఒక శాస్త్రం చెబుతున్నారండి, చెబుతున్నప్పుడు అనేకమైన అంశాలు ఇందులో ఉంటాయి. ఒక అంశాన్నే చర్చించరు. ఇందులో అనేకమైన అంశాలని దేనికదే ప్రధానముగా అనిపించేగా అంశాలు ఉంటాయి. మరి ఈ అన్ని అంశాల్లో అసలు ఆ గ్రంథములో, ఆ శాస్త్రములో ఏమి ప్రధానముగా స్వీకరించాడు అని చూడాలి. ఉదాహరణకి మనకి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. బయటికి వెళ్ళేందుకు ప్రస్థానత్రయంలోని భగవద్గీతని చెప్పుకుందాం. కర్మయోగం చెప్పాడు. 7 నుంచి 12 వరకు కేవలం భక్తి యోగం చెప్పాడు. 13 నుంచి చివరి వరకు కేవలం జ్ఞానమే చెప్పాడు. భక్తి గురించి చెబుతున్నప్పుడు ఇంతకు మించి నీకు వేరే దిక్కు లేదనే చెప్పాడు. కర్మకి అలాగే చెప్పాడు. జ్ఞాన యోగంలో కూడా అలాగే చెప్పాడు. మరి ఎట్లా? ఇంతకీ భగవద్గీత దేని గురించి చెబుతుంది? కర్మయోగం గురించి చెబుతుందా, భక్తి యోగం గురించి చెబుతుందా, జ్ఞానయోగం గురించి చెబుతుందా? ఇది ఒక ప్రశ్న. అంటే ఒకవేళ నేను ఏదో పుస్తకం రాశాను అనుకోండి, కాసేపు ఏమై ఇంతకీ ఇందులో ఏం చెప్పదలుచుకున్నా మీరు నన్ను వచ్చి అడగచ్చు. నేను ఇది చెప్దాం అనుకున్నానండి అని చెప్పచ్చు. అందులో అది చెప్పానో లేదో తర్వాత విషయం, చెప్పగలిగానో లేదో అది తర్వాత విషయం. అంటే ఈ సందేహము, ఇందులోని ప్రధానమైన అంశం ఏమిటి అనే ఒక సందేహాన్ని గనక మనం తీసుకుంటే లేవనెత్తితే, ఆ గ్రంథము యొక్క కర్తతో మనకి అనుసంధానం ఉంటే ఆయన తిన్నగా అడిగితే గొడవ లేదు. కానీ మనం చూస్తున్నది ఏమిటి? శాస్త్రం. దేని నుంచి ఆధారం చేసి చెబుతున్నావయ్యా? వేదం. వేదం ఏమిటయ్యా? అపౌరుషేయం. కనుక ఆయన పిలిచి ఎందుకు చెప్పావు మాస్టర్ అని అడిగే అవకాశం లేదు. కొన్ని బ్రహ్మసూత్రాలు చేసినటువంటి వ్యాసాచార్యులు అని అడుగుదామా? ఆయనతో మనకి అనుసంధానం లేదు. శంకర భగవత్పాదులంటే వారి తపశ్శక్తి, వారి యొక్క లీల అలాంటిది కాబట్టి, శంకరాచార్యం, కేశవం బాదరాయణం కాబట్టి వాళ్ళిద్దరికీ ఉన్న అనుసంధానంతో వారికి కాశీలో వ్యాసుడు దర్శనం ఇచ్చుండొచ్చు. అంతటి యోగం మనకున్నదా? కనీసం నాకున్నదా? లేదు. అంటే ఇక్కడ విషయం ఏంటి? అపౌరుషేయమైన వేదమునకు కర్త ఎవరని చెప్పుకున్నాము? బ్రహ్మము అని చెప్పుకున్నాం ఇందాక. అంటే ఏమిటి? ఆయనలో ఉన్నటువంటి అప్రకటితమైన వేద శబ్దం ఏదైతే ఉందో ఓంకార రూపంలో, అది ప్రకటమైనప్పుడు, అవ్యక్తము వ్యక్తమైనప్పుడు వేదము అని చెప్పాము. మరి ఈ వేదములో ఏది సెంట్రల్ థీమ్, ఏది ప్రధానమైన భూమిక, ఏది అందులో ప్రధాన అంశం ఏమిటి అన్నది వేదము నుంచి చెప్పలే. వేదాన్ని పిలిచి అడిగే క్వశ్చన్ లేదు. కనుక మనం ఏం చెయ్యాలి అంటే, ఇక్కడ చూడండి, ఏ విషయమైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బోధ జరిగినది అంటే అది స్వీకరించిన వాడి అదృష్టము, స్వీకరించిన వాడి యోగము అనటము కన్నా అనుగ్రహించినటువంటి వారి కారుణ్యమే ప్రధానము. ఈ కారుణ్యము వల్లనే, ఇదొక్కటే గుర్తుపెట్టుకోవాలండి, కేవలము కారుణ్యం వల్లనే మనం ఉద్ధరించబడుతున్నాం. మన అర్హతల వల్ల కాదు. అర్హతలు నేను అని సాధించే అర్హతలన్నీ పక్కకి పెట్టండి.
కారుణ్యమే. సరే, అందుకని సరే ఈ కారుణ్యం గురించి ఎందుకు చెప్పుకున్నామంటే, వేదము అపౌరుషేయమయ్యుండి వేదములో అనేకమైన విద్యలు ప్రశంసించబడి ఉండి వేదములోనే కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండలు చెప్పబడి ఉండి ఇదంతా కేవలము బ్రహ్మచింతనే, బ్రహ్మమే దీనికి ప్రధాన లక్ష్యము అని చెప్పడానికి ఎలా చెబుతావు అన్న ప్రశ్నకి మనకి కొన్ని పద్ధతులు చెప్పారు. అంటే ఏమన్నారంటే, ఆ పద్ధతి ఏమిటంటే, ఏమీ లేదయ్యా, సమన్వయం ఉందా లేదో చూసుకో అన్నారు. అదే మన సూత్రములోని ఇది శబ్దము, తత్తు సమన్వయాత్. సమన్వయము అంటే ఏమిటి అంటే, తాత్పర్య విషయత్వం సమన్వయ. ఆ గ్రంథము యొక్క, ఆ విషయము యొక్క తాత్పర్యం ఏమిటయ్యింది అని చెప్పడమే సమన్వయము. ఇది చాలా జాగ్రత్తగా విశ్లేషించి తెలుసుకోవాల్సిన విషయం. సరే, అంటే సమన్వయం అంటే ఏంటండి అంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్సిస్టెన్సీ అనుకుందాం. నిన్నట్లాగా గ్యారులస్ లాగా కాకుండా, అది సమానార్థకం కాకపోయినా ప్రధానము, ఇంపార్టెన్స్ అని కూడా అనుకోవచ్చు. అది సమానార్థకం కాదు. సమన్వయం అంటే తాత్పర్య విషయత్వమే సమన్వయము. ఈ ఈ నిర్వచనాన్ని తప్పక్కర్లే మనం. కేవలం నాలాంటి వాళ్ళకి అర్థం కావడం కోసం కన్సిస్టెన్సీలు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోవడం. కోరిలేట్ అని కూడా అనొచ్చు కదా. కోరిలేట్ కూడా అనొచ్చు, కానీ అనకూడదు. ఎందుకంటే కోరిలేషన్ అంటే రెండు భిన్నమైన ఉండాలి. దీనికి దానికి పోలిక. ఇక్కడ అది కాదు, ఏది కాదు, ఇదే అని చెప్తున్నాడు. ఎక్కడ చెప్పినా ఇదే చెప్పానని చెప్పడం కదా. అందుకని కన్సిస్టెన్సీ దగ్గరే ఒక విధంగా తీసుకుందాం స్వామివారు, మీరు అనుమతిస్తే. రైట్. దీనికి ఏం చెప్పారంటే, ఇది రుజువు చేయడానికి 6 పద్ధతులు చెప్పారు. 6 విధాలుగా చెప్పాలి అన్నారు. ఎక్కడ చెప్పినా, ఈ శాస్త్రమే కాదు, వేదాంత శాస్త్రం కాదు, ఏ శాస్త్రములో అయినా ఇది చూడాలి అన్నారు. ఏమిటవి అంటే, షడ్లింగ్యాని, 6 అన్నమాట. 6 అంశాలని మనం పరిశీలన చేయాలి. అంశం 1, 2, 3, 4, 5, 6. ఈ 6 పరిశీలన చేసినప్పుడు మొదటి పరిశీలన చేస్తాం. 1 సరిపోయింది, రుజువైంది. 2, 3, 4, 5 కూడా రుజువు అయిపోయింది. 6 రుజువు కాలే, లేనట్టే లెక్క. అంటే నేను కనుక పరీక్షలు రాస్తే రాముడు అని రాయమంటే రాడు అని రాస్తే 66 మార్కులు వేసినట్టు కాదు. ఇక్కడ రాముడు అంటే రాముడు అనే రాయాలి. 6 అంటే 6 పూర్తయ్యి రుజువైతేనే అది సమన్వయం కుదిరినట్టు, లేకపోతే కుదరనట్టే. సరే, దీన్ని అన్నారు షడ్లింగ్యాని అన్నారు. లింగము అంటే ఏంటి? గుర్తించడం అండి, అంతే. ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? బ్రహ్మము వేదాంత శాస్త్రము యొక్క సమన్వయము. అంటే వేదాంత శాస్త్రము లో మనకి సమన్వయము బ్రహ్మమందే కనపడుతోంది. అంటే తాత్పర్య విషయం ఏమిటయ్యా అంటే బ్రహ్మమే. అంటే ఇక్కడ కన్సిస్టెంట్ గా ఉన్నది ఏమిటంటే బ్రహ్మమే. అంటే ఎలా చెప్పుకోవచ్చు? బ్రహ్మ వేదాంత శాస్త్ర విషయ. బ్రహ్మ వేదాంత శాస్త్ర విషయ. ఎందుకు? సమన్వయాత్. ఎలాగా? ధర్మవత్. ఇది అనుమాన వాక్యం అంటాం. మనం ప్రతి చోట ఒక అనుమాన వాక్యం, ఒక విషయ వాక్యం చెప్పుకుంటున్నాం. విషయవాక్యం అంటే ఏమిటి? ఈ సూత్రము చేయటానికి ఆధారభూతమైనటువంటి వేదవాక్యము, ఉపనిషద్వాక్యము, శాస్త్రవాక్యము. సరే, మరి దీనికి విషయవాక్యం ఏమిటి? జన్మాద్యస్యకి చెప్పుకున్నాం, యతో వా ఇమాని భూతాని జాయంతే అని చెప్పుకున్నాం. అట్లాగే శాస్త్రయోనిత్వాతికి చెప్పుకున్నాం, మొదటి సూత్రానికి చెప్పుకున్నాం. దీనికే వాక్యం చెబుతావయ్యా అన్నారు. అంటే చాలా సుస్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, పూర్ణమైనటువంటి వేదాంత శాస్త్రం అంతా దీనికి విషయవాక్యం అన్నారు.
ఈ సూత్రానికి విషయవాక్యము సంపూర్ణమైనటువంటి వేదాంత శాస్త్రమే విషయవాక్యము. ఎందుకు? ఇక్కడ మనం సమన్వయం చేయాలి. నేను ఈ మంత్రానికే సమన్వయం చేస్తాను, ఈ భాగానికే చేస్తానంటే కుదరదు. సమస్త వేదాంత శాస్త్రానికి సమన్వయం చేయాలి. ఇది అయిన తర్వాత ఇందులో ఎన్ని మాటలు ఉన్నాయి అనుకున్నామంటే తత్ తు సమన్వయాత్. ఇక మనము జన్మాద్యస్య యతః అన్నప్పుడు తర్వాత అస్య అన్న దగ్గర ఏం చెప్పుకున్నాము? అది ఒక నామవాచకముగానే చెప్పుకున్నాము, ప్రొనౌన్గా చెప్పుకున్నాము, సర్వనామముగా అంటే సమస్తము అని చెప్పుకున్నాము, సర్వమునకు గుర్తుగా చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ కూడా తత్ అన్నది కూడా ఒక సర్వనామమే. అంటే ఇది దేనికి విశేషణముగా చెప్పబడలే, ఇది వ్యష్టిగా చెప్పబడింది కనుక ఇది నామవాచకమే. ఇది నామవాచకమే అంటే దేన్ని చెబుతోంది అంటే గత సూత్రములో దేని గురించి అయితే చెప్పబడిందో, దేని గురించి చెప్పబడింది? బ్రహ్మము గురించి చెప్పబడింది. అదే తత్ ఇక్కడ. అంటే తత్ అంటే ఏమిటి? బ్రహ్మము. అంటే ఏ బ్రహ్మం అండి అంటే దేని గురించి అయితే నువ్వు విచారణ చేద్దాం అనుకుంటున్నావో ఆ బ్రహ్మమయ్యా. తత్వ బ్రహ్మ విచార వేదాంత శాస్త్ర విచార కర్తవ్య అని వచ్చాం కదా. కనుక ఏదైతే విచార్యమైనటువంటి బ్రహ్మముందో అదే తత్. అంటే ఏది ఈ విచార్యమైన బ్రహ్మ అంటే ఏమిటి? ఏదైతే జగత్కారణం బ్రహ్మని ఇంతకుముందు చెప్పానో అదే తత్. రెండవ సూత్రంలో ఏదైతే వేదశాస్త్ర కర్త సర్వజ్ఞ సర్వశక్తిమాన్ అని చెప్పామో మూడో సూత్రంలో అదే బ్రహ్మము. అంటే బ్రహ్మమునకి ఎన్ని విశేషణాలు వచ్చాయి? ఇప్పుడు మనకి మొదటి సూత్రం నుంచి ఏమన్నా విచార్యమైనటువంటి బ్రహ్మ, రెండవ సూత్రం నుంచి ఏమన్నా జగత్ కారణం బ్రహ్మ, మూడో సూత్రము నుంచి ఏమన్నా వేదశాస్త్ర కర్త సర్వజ్ఞ సర్వశక్తిమాన్ అనేటటువంటి 5 విశేషణాలు ఈ తత్తుకు వచ్చాయి, బ్రహ్మకు వచ్చాయి. అంటే ఇక్కడ తత్ అనే దానికి అర్థం ఏం చెప్పుకోవాలి? విచార్యం బ్రహ్మ, జగత్ కారణం బ్రహ్మ, శాస్త్రకర్త బ్రహ్మ, సర్వజ్ఞం బ్రహ్మ, సర్వశక్తి బ్రహ్మ అని. తర్వాత ఏం చేయాలి అంటే ఏమిటిది? ఆయన శాస్త్రయోని అని చెప్పుకున్నాం. కనుక ఇప్పుడు మనం దేన్ని సమన్వయించాలయ్యా అంటే తత్తు శాస్త్రయోని సమన్వయాత్. తత్తు సమన్వయాత్ అంటే తత్తు ఇవన్నీ కలిపితే వచ్చినది ఏమిటి? శాస్త్రయోని సమన్వయాత్ అని చదువుకున్నాం. ఇప్పుడు సమన్వయాత్ కదా చెప్పుకున్నాము అంటే మనం ఏం చేయాలి? బ్రహ్మమే సమన్వయించబడతాడు అనేది రుజువు చేయడానికి మనకి శాస్త్రీయమైనటువంటి అనుమతించబడినటువంటి ప్రయోగించేటటువంటి విధానం ఏంటంటే షడ్లింగము అన్నాం. ఈ షడ్లింగాన్ని చూడాలి. దీన్నే షడ్లింగ మీమాంస అంటారు. అంటే ఏం చేస్తాము? మీమాంస అంటే ఏం చేస్తాము? ఎనాలిసిస్ చేసి షడ్లింగై అంటే షడ్లింగముల చేత తాత్పర్య నిర్ణయ. సమన్వయం అంటే తాత్పర్యం అన్నాం కదా, విషయ తాత్పర్యత్వం సమన్వయ అనుకున్నాం కదా. అంటే షడ్లింగై తాత్పర్య నిర్ణయ మీమాంస. ఇది ఈ మీమాంస ఎక్కడ చేశాడండి వ్యాస భగవానుడు అంటే ఇందాక చెప్పుకున్నట్లు ఈ 4 సూత్రాలు తప్పించి 134 సూత్రాలలో మిగిలిన 130 సూత్రాల్లోనూ ఆయన విస్తారముగా చేసినది ఏమిటయ్యా అంటే ఈ షడ్లింగ మీమాంసే చేశారు. ఇది ముందు గుర్తు పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఆ 134 సూత్రాల వరకు చదివితే గానీ మనకు అర్థం కాదా అండి అంటే మళ్ళీ చెబుతా. వాళ్ళ కారుణ్యం ఎలాంటిదంటే ఆ విషయాలన్నీ
సూక్ష్మముగా ఇక్కడ చెప్పారు. కనుక ఇది చెప్పుకోవడం మొదలెట్టి ఈ సూత్రం పూర్తయిన తర్వాత మీరు ఒక ప్రశ్న వేయొచ్చు నన్ను. అంటే స్వామివారు కాదు, ఇంకెవరైనా పక్కన కూర్చున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఉంటే, ఏంటి ఇంత చెప్పిన తర్వాత దీన్ని సూక్ష్మం అంటారా అని అడగచ్చు మీరు. ఇంత చెప్పిన తర్వాత దాన్ని సూక్ష్మం అంటే ఒక సూత్రంలో మిగిలిన 130 సూత్రాల్లో ఎంత వివరణాత్మకంగా విశ్లేషణ జరిగిందో మనం ఊహించుకోవాలి. సరే, అది అట్లా పక్కకు పెడితే ఈ 130 సూత్రాల్లోనూ ఈ షడ్లింగ యొక్క మీమాంసనే చేశారు వ్యాసుడు. సరే, కానీ శంకర భగవత్పాదుల వారు కరుణాలయం మన కోసమని సంక్షిప్తముగా దాన్ని ఇక్కడ రుజువు చేస్తారు ఈ సూత్రం దగ్గర వ్యాఖ్యలో. సరే, ఇప్పుడు మనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము ఏమిటి అంటే, బ్రహ్మము కన్సిస్టెంట్ గా వేదాంత శాస్త్రంలో చెప్పబడింది. ఇన్నిసార్లు చెప్పా కానీ అసలు ఆ షడ్లింగాలు ఏమిటో చెప్పండి అని అడగచ్చు. అదేంటంటే ఉపక్రమోపసంహారౌ. ఉపక్రమోపసంహారౌ 1, అభ్యాసో 2, అపూర్వత 3, ఫలం 4, అర్ధవాద 5, ఉపపత్తి చ 6. ఉపక్రమోపసంహారో అభ్యాసోపూర్వత ఫలం అర్ధవాదోపత్తి చ లింగ్యం తాత్పర్య నిర్ణయే. లింగ్యం తాత్పర్య నిర్ణయే. ఈ యొక్క విషయములో ఏమిటి తాత్పర్యము, విషయ తాత్పర్యాన్ని నిర్ణయించటానికి ఈ లింగములు ఏమిటంటే ఉపక్రమ ఉపసంహారము. ఇవి 2 కాదు, ఒకటే. ఉపక్రమోపసంహారం 1, అభ్యాసం 2, అపూర్వత 3, ఫలము 4, అర్ధవాదము 5, ఉపపత్తి 6. అంటే ఏమిటి? మళ్ళీ ప్రశ్న. ఉపక్రమ ఉపసంహారం అంటే ఒక విషయమును చెప్పినప్పుడు దేనితో ప్రారంభం చేశాడు? ఉపక్రమం ఎట్లా మొదలెట్టాడు అసలు సబ్జెక్ట్ని? 1. ఎలా ముగించాడు? అంటే ఇప్పుడు సరదాగా చూడండి, మన ఇంటికి ఎవరైనా పెళ్లి పిలుపులకు వచ్చారనుకుందాం, చాలా అస్సలు అసందర్భమైన ఉదాహరణ చెబుతా మీకు. పెళ్లివారం వచ్చామండి పిలవటానికి అంటూ మన ఇంట్లోకి అడుగు పెడతారు. చాలా చూడండి, సాధారణంగా వస్తారు, మిగతా కబుర్లు అన్నీ చెబుతారు, బట్టలు ఎక్కడ కొన్నారు ఇవన్నీ చెబుతారు, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు అన్ని ముచ్చట. వెళ్ళేటప్పుడు సరే మీరు మర్చిపోకుండా పెళ్లికి రండి మీరు అందరూ అని చెప్పి వెళ్తారు. అంటే అక్కడ వచ్చిన ప్రధానమైన అంశం ఏమిటి? పెళ్లికి పిలవటము. మొదట్లోనూ పిలిచారు, చివరిలోనూ పిలిచారు. ఉదాహరణ మాత్రమే, ఇంతటి అడుగుకి దిగి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు అది బుర్రలోకి వచ్చింది అనేసా, క్షమించాలి. ఉపక్రమ ఉపసంహారాలు ఉండటం, సమానత్వంగా ఉండటము 1, లింగము 1. 2, అభ్యాస. అభ్యాస అంటే పదే పదే దాని గురించే చెప్పటం, మాటి మాటికి దానిని మనం గుర్తు చేస్తూ ఉండటం. ఎక్సర్సైజింగ్, రిపిటేషన్ మన ఇష్టం. 3వది అపూర్వత. ఇది ప్రధానం. అంటే ఏమిటి? ఒక కొత్త విషయాన్ని మనకి ఇక్కడ ప్రతిపాదించబడాలి. ఇంతకుముందు అప్పుడో చెప్పబడి ఉన్నట్లయితే అది అపూర్వత కాదు. ఇంతకుముందు చెప్పిన దానికి మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పడం ఎందుకు? సరే, కొత్తగా చెప్పావనుకో, ఇది ప్రమాణం ఎందుకు అవుతుంది? ఎవరో చెప్పేశారు కదా. కనుక అపూర్వత. ఇది అయిన తర్వాత దేనికైనా కూడా ఒక ఫలము, అంటే ఒక లాభము కానీ ఒక ముఖ్యమైన విషయము కానీ మనకి ఉండాలి అక్కడ. ఇది ఫలము. అయిన తర్వాత అర్ధవాద. అర్ధవాద అంటే ఏం లేదండి, ఆ చెప్పబడిన విషయము యొక్క గొప్పతనమును స్తుతించుట, స్తోత్రము చేయుట, పెంచి చూపుట. స్తుతి స్తోత్రం ఖాయం చేసుకుందాం. తర్వాత ఉపపత్తి. ఉపపత్తి అంటే దానికి లాజిక్, రీజనింగ్, కారణం, రేషనేల్,
ఇవన్నీ చూపించడాన్ని ఉపపత్తి అంటాం. ఈ 6 గనక ఉన్నట్లయితే ఏ శాస్త్ర విషయంలో అయినా సరే అది ఆ చెప్పబడినటువంటి శాస్త్ర విషయములో యొక్క ప్రధానమైన తాత్పర్యము. మిగిలినవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, ఇది ఒక్కటే పైకి వస్తుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. దీనికి మరి మనం వేదాంత శాస్త్రం చదువుకుంటున్నాం. దీనికి విషయవాక్యం ఏమిటయ్యా అంటే, విషయవాక్యం ఏమిటి అని అడిగితే మొత్తం వేదాంత శాస్త్రం అంతా అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి, వేదాంత శాస్త్రంలో మొత్తం అన్ని చోట్ల మనం చెప్పుకుంటూ పోవాలా? ధర్మం అయితే అంతే. అది వ్యాస భగవానుడు చేస్తారు. 5వ సూత్రం నుంచి 134 వరకు రకరకాల ప్రదేశాలను చూపిస్తారేమో. ఇక్కడ మనకి సూక్ష్మముగా వివరించడం కోసమని ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయాన్ని తీసుకున్నారు ఉదాహరణగా చూపించడానికి, కేవలం ఉదాహరణగా చూపించడానికి. దీన్ని తత్వమసి ప్రకరణం అంటారు. ఈ ప్రకరణాన్ని తత్వమసి ప్రకరణం అంటారు. తత్వమసి ప్రకరణంలో ఈ 6 లింగ్యాలు నిరూపించబడ్డాయి. ఈ 6 లింగ్యాలు నిరూపించబడ్డాయి. ఎట్లా? మొదటిదేమిటి? ఉపక్రమోపసంహారౌ. ఉపక్రమ ఉపసంహారం. ఈ ప్రకరణము బ్రహ్మముతో మొదలయ్యి బ్రహ్మముతో ముగుస్తుంది. సదేవ సోమ్యేజ్య అగ్ర ఆసీద్ ఏకమేవాద్వితీయం తథైక ఆహురసదేవదమగ్ర ఆసీద్ ఏకమేవాద్వితీయం అని పూర్తి చేస్తున్నారు. అయ్యా ముందున్నది ఇదే, అదొక్కటే అని మొదలెట్టారు. ఏమిటది? బ్రహ్మము గురించి చెప్పారు. ఉపక్రమం అయిందండి. మరి ఉపసంహారం ఎట్లా చేశాడండి? ఐతదాత్మవిదగుం సర్వం తత్ సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని పూర్తి చేశారు. ఆరంభము బ్రహ్మ పదార్థము గురించే అద్వితీయమనే చెప్పారు, చివరికి అదే చెప్పారు. కనుక ఇది ఉపక్రమ ఉపసంహారములు అనేటటువంటి మొదటి లింగ్యము నిరూపించబడ్డది. తర్వాత ఏం చేయాలి? అభ్యాస. అభ్యాస అంటే ఆ విషయాన్ని పదే పదే చెప్పబడాలి. ఐతదాత్మమిదగం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని ఏదనుకున్నాం? ఇందాక ఇప్పుడే చదువుకున్నాము, ఉపసంహార వాక్యం అనుకున్నాం. ఈ వాక్యము 9 సార్లు ఈ ఒక్క అధ్యాయంలో వచ్చింది. అంటే అభ్యాసము కూడా వచ్చినట్లే. 2. మూడవది, ఇది కొంచెం కష్టమైనది. ఏమిటది? అపూర్వత. అంటే వేదాంతము కేవలము బ్రహ్మను నిరూపించుటకు అని చెప్పాలి. అంటే అర్థం ఏమిటి? వేదాంతము కాకుండా ఇతర ఏ గ్రంథమైనా బ్రహ్మమును నిరూపించబడితే ఇతఃపూర్వం, దీనికి ముందు బ్రహ్మమును ఏదైనా ఇతర గ్రంథము నిరూపించినట్లయితే ఇది పూర్వత కింద రాదు. అంటే ప్రమాణాంతర అవేద్యం అపూర్వం. ఇతరమైన ప్రమాణము ద్వారా తెలుసుకోదగ్గది కానటువంటిది మాత్రమే అపూర్వం. ప్రమాణాంతర అవేద్యం అపూర్వం. ప్రమాణములు అంటే మనం ముందే చెప్పుకున్నాం, 6 రకాల ప్రమాణాలు చెప్పుకున్నాం. ప్రత్యక్షము, అనుమానము, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. శబ్దము, ఉపమానము, అర్థాపత్తి, అనుపలత్తి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రమాణముల ద్వారా గనక రుజువు చెయ్యలేకపోతే, చెయ్యగలిగితే ఇది అపూర్వత కాదు. చెయ్యలేకపోతే అవి పనికిరావు అని చూపిస్తే ఇది అపూర్వత. వేదాంత శాస్త్రం అపూర్వత.
ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి అంటే కర్మకాండ ద్వారా తెలియబడదు కనుక బ్రహ్మము అపూర్వ విషయమే అని మనం చెప్పుకోవాలి. అయితే ఈ అపూర్వతను ఎట్లా చూపిస్తావయ్యా అంటే చాందోగ్యంలోనే ఒక చక్కటి ప్రయోగం చేస్తారు. శిష్యుని గురువు నాయన కాస్త ఉప్పు తీసుకురా అన్నట్ట. తెచ్చిన తర్వాత అగో ఆ నీళ్ళలో కలుపు అన్నట్ట. కలిపాడు. ఈ నీళ్ళని రుచి చూడన్నట్ట. ఎక్కడ నుంచి రుచి చూసినా ఉప్పుగానే ఉంది. ఆ నీళ్ళల్లో ఎక్కడ నుంచి రుచి చూసినా ఉప్పుగానే ఉంది. ఎక్కడ వెతుకుదామన్నా ఉప్పు కనపడట్లేదు. అంటే ఏంటి? నీళ్ళల్లో ఉప్పు ఉన్నది కానీ రుచి ద్వారా తెలిసిందే కానీ ఉప్పు ఉందని చూపు ద్వారా తెలియట్లేదు. అంటే ఏమిటి? సర్వవ్యాపకమైనది కానీ అనుభవంలోకి రావట్లేదు. అంచేత ఈ దేహము ఒక పదార్థము. ఇది కనపడుతోంది, ముట్టుకుంటే తెలుస్తోంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇందులో ఒక వస్తువు ఉంది, అది కనపడట్లే. ఎక్కడుందో తెలియట్లే. ఎక్కడ కనపడితే తెలియడానికి వెతుక్కోవడానికి ఎక్కడుందో తెలియట్లే. ఆ కనపడకుండా దాక్కున్నటువంటి వస్తువు లేకపోతే ఇది లేదు. కనుక రుచి చూసినట్టు అనుభవంలోకి వస్తున్నాడు. నేను కదులుతున్నా, నా చేయగలుగుతున్నా, నేను బతుకున్నా. అలా లేని ఆ వస్తువు లేని వాడికి ఈ చర్యలేమీ లేవు. కనుక అదొకటి ఉన్నది అని తెలుసు కానీ ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, అనుభవంలోకి రావట్లే. అలా నీళ్లలోని ఉప్పు లాంటి వాడేనాయన బ్రహ్మము అన్నాడు. అనే చెప్పి అత్రైవ కిల సత్సౌమ్య నిభాలయసే బ్రహ్మము ప్రత్యక్ష అగోచరం. బ్రహ్మమును ప్రత్యక్షముగా చూడలేవు. మరి ఎట్లాగయ్యా? ప్రమాణాంతర అగమ్యం, ప్రమాణముల ద్వారా కూడా రూపించలేవు అని చెప్పి కనుక బ్రహ్మణ అపూర్వత, బ్రహ్మమునకు అపూర్వత అని చెప్పి ఇక్కడ సిద్ధింపజేశారు. అక్కడికి అపూర్వత అయింది. ఇప్పుడు బ్రహ్మం ఏమిటవుతుంది అయితే? విషయ అంటే ప్రమేయం. అంటే ఏమైంది? బ్రహ్మము వేదాంత శాస్త్రము యొక్క ప్రధానాంశము, ఇంకేది కాదు. ఇది కేవలం వేదాంతము ద్వారానే తెలుసుకోగలము, ఇతర ప్రమాణముల ద్వారా కాదు అని తెలుస్తుంది. అయిన తర్వాత ఇదే మాటని మనం ఇటు నుంచి చదువుకున్నట్లయితే వేదాంతము అన్నది ఒక కేవల ప్రత్యేకమైనటువంటి ప్రమాణము బ్రహ్మమునకు అని తెలుస్తుంది. అంటే వేదాంత ప్రమాణము మాత్రమే బ్రహ్మను ప్రమేయముగా మనకి తెలియపజేసేది. కనుక అపూర్వత. ఇది ఎక్కడొచ్చిందయ్యా? ఇది ఎక్కడ నిరూపించావంటే శాస్త్రయోనిత్వాతలో నిరూపించాం ఈ విషయాన్ని. శాస్త్రయోనిత్వ బ్రహ్మమునకు ప్రమాణము అంటే తత్తు సమన్వయాత్ బ్రహ్మమునకు ప్రమేయము అంటుంది, అంతే తేడా. శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రములో బ్రహ్మమునకు ప్రమాణము అంటే తత్తు సమన్వయ దగ్గర బ్రహ్మమునకు ప్రమేయము అంటుంది. అంటే ఏమైంది? ఈ 4వ సూత్రము 3వ సూత్రమునకి సపోర్టుగా ఉంది. ఇక తర్వాత ఫలము చూపించాలి, లాభము చూపించాలి, ప్రయోజనం చూపించాలి. ఇదే ఛాందోగ్యంలో అదే అధ్యాయంలో ఏం చెబుతున్నారు? బ్రహ్మవితాప్నోతి పరం అంది. బ్రహ్మమును తెలుసుకుంటే మోక్షము సిద్ధిస్తోంది. అంటే ఇందులో తాత్పర్యం అన్నమాట బ్రహ్మణి తాత్పర్యం అస్తి, బ్రహ్మమునందు తాత్పర్యము ఉన్నది. ఏదట్లా? మన ఉపనిషద్ భాగంలో తస్య తావదేవ చిరం అద విమోక్షే అంటూ చెప్తుంది.
అంటే ఏంటి? బ్రహ్మజ్ఞాని అయిన వాడు జీవన్ముక్తుడవుతాడు. జీవన్ముక్తుడు అంటే తాను బతికి ఉండంగానే ముక్తి స్థితికి పొందుతాడు, ముక్త స్థితిని పొందుతాడు. కాలక్రమముగా శరీర త్యాగం చేసిన తర్వాత మోక్షమును పొందుతాడు, విదేహముక్తిని పొందుతాడు. ఇది జీవన్ముక్తి ఫలము, విదేహముక్తి ఫలము అని రెండు ఫలములు చెప్పబడ్డాయి. చాలా చోట్ల ఎన్నో విషయాలు చెప్పినా ఫలం చెప్పలేదు. దీని ఒక్కదానికే ఫలం చెప్పబడ్డారు కనుక ఫలము కూడా సరిపోయింది, ఈ లింగము కూడా సిద్ధించింది. ఇక చెప్పాల్సింది ఏమిటి? అర్థవాద అంటే స్తుతి, స్తోత్రం, గొప్పతనము తెలియచేయుట, ఇవన్నీ వచ్చాయి. ఎక్కడ చెప్పారండి అంటే బ్రహ్మము అనగా మనం ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాము? కనపడేది బ్రహ్మమే, కనపడనిది బ్రహ్మమే, సమస్తము బ్రహ్మమే, బ్రహ్మము కాని వస్తువు లేదు అని కదా మన ప్రమాణం. మొత్తము అధ్యయనంలో ఉన్న విషయం ఏంటంటే దృశ్యమైన జగత్త కాదా అన్నీ కూడా చైతన్యమే. సాంఖ్యులు ఇతరులు చెప్పినటువంటి జడము కాదు, ఇది చైతన్యమే, అది చైతన్యమే, సమస్తము చైతన్యమే, సమస్తము బ్రహ్మమే. ఇది మన విషయం కనుక దాని స్తుతి ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఏమంటున్నాం? ఇంతకుముందు సూత్రంలోనే మరి చూసాం ఈ మంత్రాన్ని. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. బ్రహ్మజ్ఞాని సర్వజ్ఞానిగా ఆత్మజ్ఞానమును పొందుతాడు అని కదా మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పారు? బ్రహ్మజ్ఞానిని యొక్క ఉత్కృష్టతని చెప్పబడింది. ఇక్కడ బ్రహ్మజ్ఞానికి వచ్చే లాభం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం కలిగి సర్వజ్ఞాని అవుతాడు. అంటే బ్రహ్మము యొక్క ఉత్కృష్టత తెలియబడింది కాబట్టి ఇక్కడ మనం ఏమిటంటున్నాము? ఇది అర్థవాదము అని. అట్లాగే కఠోపనిషత్ మంత్రంలో మృత్యు సమృత్యుమాప్నోతి యః నానా ఇవ పశ్యతి సహ కృపణః అంటే బ్రహ్మస్థుతి లేక అన్యనింద కూడా అర్థవాదము అనవచ్చు అంటారు పెద్దలు. ముందేం చూపించాము? ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అని బ్రహ్మము యొక్క స్థుతి చూపించాము. అది కాకుండా నేను ఇది మాత్రం చేయకూడదా అని ఎవరైనా అంటే అది నింద్య వస్తువు అని చూపించడం కూడా పొగడదగ్గ విషయాన్ని పొగిడినట్టుగానే చెప్తారు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? మృత్యు సమృత్యుమాప్నోతి యః నానా ఇవ పశ్యతి. ఎవడైతే దీనిని చాలా విధములుగా నానా ఇవ పశ్యతి భిన్న భిన్నములుగా చూస్తున్నాడు సహ కృపణః అని చెప్పింది కఠోపనిషత్తు. కనుక ఈ విధముగా అర్థవాదము కూడా మనకి సిద్ధించింది. ఇక ఇంకొక లింగమును అంటే ఆరవదైనటువంటి ఉపపత్తి కనుక చూపిస్తే షడ్లింగములు నిరూపించబడ్డట్టే. దేని గురించి? బ్రహ్మమే దీనిలోని ప్రధానాంశము అని చెప్పడానికి. ఇప్పుడేం చెప్పారు? ఏంటది? ఏం చెప్పారు ఇక్కడ అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఒక్క నిమిషం గురుగారు, ఒక్క క్షణం రికార్డింగ్ టెక్నికల్ ప్రాబ్లం అని అంతే. ఉపపత్తి అంటే లాజిక్. అయితే ఉపనిషత్తు గుడ్డిగా నేను చెప్తా కాబట్టి నువ్వు వినాల్సిందే, నేను చెబుతున్నాను కనుక నువ్వు విని తీరాల్సిందే, ఇలాంటివి లాజిక్లు తర్కాలు చెప్పదు. ఇది గుడ్డి నమ్మకము కాదు. ఉపనిషత్తు ఏం చెబుతోంది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అన్నది అన్నప్పుడు ఏదో కుతర్కాలు చూపించో పిచ్చి పిచ్చి తర్కాలతోటో చెప్పలే, సవ్యమైన శాస్త్రీయమైన తర్కముతోటే చూపించింది. ఉపనిషత్తు బ్రహ్మముని కార్యముగాను
కారణముగా కూడా చూపించింది. అంటే ఏమిటవుతుంది? కారణము మాత్రమే, కారణమైనటువంటి సత్యమైనది మాత్రమే. ఎందుకంటే అది ఒక్కటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది, కార్యము స్వతంత్ర ప్రతిపత్తి లేనిది అనేటటువంటి విషయాన్ని మనకి సాధికారముగా నిరూపించింది. కనుక సత్య వస్తువు ఒక్కటే కారణం, కార్య వస్తువుకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కనుక కార్యము మిథ్య, కారణము సత్యం. దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కారణం ఏమిటయ్యా? బ్రహ్మము. కార్యం ఏమిటయ్యా? దృశ్యమాన జగత్తు. కనుక దృశ్యమాన జగత్తు కార్యము అది దానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు అని ఎప్పుడైతే దీని నుంచే జన్యము అన్నామో జగన్మిథ్య అన్నది ప్రూవ్ అయింది. ఇది కేవలం ఇదొక్కటే కారణము అని చెప్పడం ద్వారా, దాన్ని స్థాపించడం ద్వారా బ్రహ్మ సత్యం అనేది స్థాపించబడింది. కనుక ఉపపత్తి సరిపోయింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. దీనికి ఏం చెప్తున్నారు? బ్రహ్మ సత్యం. ఎందుకు? సత్కార్యవాదులు అని చెప్పి సాంఖ్యులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా కారణాన్ని ఎట్లా తెలుసుకుంటున్నాడే కార్యాన్ని బట్టి తెలుసుకుంటున్నావు అన్నాడు కదా. బ్రహ్మ సత్యం అంటే చెప్తున్నావు జగత్ కారణత్వాత్. జగత్ అనేటి జగత్ కారణత్వం అతనికి ఉంది కాబట్టి కారణం తెలుస్తుంది. అట్లాగే జగన్ మిథ్య కార్యత్వాత్. జగన్ మిథ్య అనే కార్యము, జగత్ కారణము అనే కారణము ఉండటం వల్ల బ్రహ్మ సత్యము అని చెప్పింది. ఇంకోటి ఏమంటున్నారంటే ఉపనిషత్తులోనే ఇంకో చోట వాచారంభణం వికారో నామధేయం. వాచారంభణం వికారో నామధేయం. వికారము అంటే మనము మామూలుగా తెలుగులో చెప్పుకునే వాంతులు అవి కాదండి. రూపము మారటం అంటే మట్టి మృత్తికాయేవ సత్యం అంది. ఇది ఉపపత్తి. ఇక్కడ ఉపపత్తి ఏమిటి? మృత్తికాయేవ సత్యం అంటే మట్టి నిజం, వికారో నామధేయం. కుండ, కూజ, చట్టి, మూకుడు, ప్రేమిద, బాణ ఇవన్నీ కూడా వికారాలు. దానికి ఒక పేరు పెడుతున్నాం. ఎన్ని పేర్లు పెట్టినా వాచారంభణం వికారో నామధేయం. సత్యం ఏమిటి? ఈ అన్నిట్లో కూడా ఉన్నది మృత్తికాయేవ సత్యం. కనుక ఇప్పుడు ఎక్కడికి సమన్వయం కుదురుతోంది? ఇది ఉపపత్తి కూడా వచ్చింది కాబట్టి బ్రహ్మము యొక్క 6 లింగ్యములు నిరూపించబడ్డవి. సూక్ష్మముగా అంటే ఇది ఇంత చెప్పి సూక్ష్మముగా అంటారు. కనుక సమన్వయం ఎందులోకి వచ్చింది? ఇప్పుడు వేదాంత శాస్త్రం యొక్క సమన్వయం అంటే కామన్ గా కన్సిస్టెంట్ గా ఉన్నది ఏమిటంటే బ్రహ్మణి సమన్వయ. బ్రహ్మమునందే సమన్వయం అంటే తత్ బ్రహ్మశాస్త్ర ప్రమేయం. బ్రహ్మము శాస్త్ర విషయమే కానీ తర్క విషయము కాదు. ఎందుకు? సమన్వయాత్. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఏమేం చెప్పుకున్నాము? తత్తుతో సమన్వయాత్ అనే దానిలో తత్తు చెప్పుకున్నాము, తూ చెప్పుకోలేదు. ఇంకా చిన్నగా సమన్వయానికి వెళ్ళాము. అంటే భగవత్పాదుల వారు తూ వ్యాఖ్యానం చెప్పిన తర్వాతనే సమన్వయానికి వెళ్ళారు. కానీ ఆ తూ అనే దానికి ఒక అక్షరమే కదా, తర్వాత చెప్పుకుందామని పక్కకి పెట్టలేదు. దానికి విశేషమైన వ్యాఖ్య చెప్పారు. తత్తు చెప్పాము, సమన్వయం సరిపోయింది కదా, తూ ఏముంది మామూలు తూ అనుకోకూడదు. ఈ తూ అన్నది చాలా విశేషమైనటువంటి అతి సారభౌతమైనటువంటి పదము. అది మనం చూడాలి. ఇప్పుడు సరే, ఇప్పుడు మనకేమొచ్చింది? బ్రహ్మణి సమన్వయ అని వచ్చింది. అంటే బ్రహ్మము శాస్త్ర ప్రమేయము, బ్రహ్మము శాస్త్ర విషయము సమన్వయము వలన. అంటే వేదాంత శాస్త్రము ఒక్కటే. తిప్పి చూద్దాం. దానికి ఇది శాస్త్రములకు ప్రమేయం. శాస్త్రము ప్రమేయం అంటే
ఏమిటి అర్థము? బ్రహ్మకి ప్రమాణము శాస్త్రమే, వేదాంత శాస్త్రమే. అందుకని అక్కడికి సమన్వయము కూడా సరిపోయింది. ఇక మిగిలినది ఏమిటంటే తు. తు అంటే ఏమిటి? తత్ సమన్వయాత్ అంటే ఇక్కడ ఎంఫసిస్ అన్నమాట. అదే, దాని యందే, అన్యత్రా కాదు అని. అంత రూఢిగా చెప్పే పదము అంటే ఏమిటి? అవధారణార్థే తు. తు అవధారణార్థే. అంత రూఢిగా చెప్పటానికి ఇది ఒక్కటే. అంటే ఒకటే అంటే సరిపోద్ది కదండి, ఇది ఒక్కటే అంటామే, అట్లా అన్నమాట ఈ తు. అంటే అంత కీలకమైన శబ్దం. ఎందుకంటే అంత చెప్పాలి, అంత నొక్కి చెప్పాల్సిన అవసరం ఏంటండి అంటే ఇది తప్ప ఇంకోటి లేదు పోవయ్యా అని చెప్పాలి. అంటే ఈ తు అనే ఒక్క మాట ద్వారా మిగిలిన సమస్తాన్ని కూడా నిరసించారు. వేదాంత శాస్త్రము తప్ప అన్యము అంతా కూడా నిరసించబడింది ఈ ఒక్క తు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే తు అన్నది అవధారణార్థం అని ఎప్పుడైతే అన్నామో, అంటే వ్యావ్యుత్తర్థం అంటే నిరాకరణార్థం అని కూడా చెప్పుకోవాలి. అంటే విషయము బ్రహ్మము కాక విషయము బ్రహ్మము కాదు అనేటటువంటి అందరూ కూడా పూర్వపక్షులు అవుతారు. వాళ్ళందరినీ కూడా నిరాకరించారు ఈ ఒక్క పదముతో, తు అనే పదముతో. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆగాలి. ఇంతకుముందు చెప్పుకున్నాము, కానీ మరొక్కసారి చెప్పుకుందాం. ఈ అధ్యాయములో పూర్వపక్షి అని ఎవరినైనా మనము సంబోధిస్తే అది కేవలము ఆస్తిక దర్శనముల మిగిలిన 5గురే. నాస్తికులు ఇందులోకి రారు. అదేంటండి, వాళ్ళు ఎందుకు వదిలేశారు స్వామివారు అంటే ఇక్కడ చెబుతున్నది శాస్త్రీయ ప్రమాణం, శాస్త్రాధారమైనటువంటి శబ్దములు, శాస్త్రాధారమైనటువంటి నిరూపణ, శాస్త్ర విషయము అవన్నీ లేవు వాళ్ళకి. కనుక లేని వాడికి ఇది చెప్పి లాభం ఏంటి? బదిర శంకాన్యాయంలాగా. ఆ శంకారావు బదిరుడికి అనవసరం. వాళ్ళని నీ సంగతి నేను తర్వాత చూస్తాను పక్కకు పెట్టి 2వ అధ్యాయంలో కేవలం వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశారు సూత్రాల్లో. కనుక నాస్తికుల జోలికి 2వ అధ్యాయంలో వెళ్తారు. అక్కడి చెప్పే విధానము, అక్కడ చూపించే ఉపపత్తులు అవన్నీ ఇంకొక విధంగా ఉంటాయి. ఇక్కడ శాస్త్రీయమే. అంటే మిగిలిన 5గురికి న్యాయ వైశేషికులు వీళ్ళందరూ పూర్వమీమాంస, తర్వాత జైనులు రారు. జైనులను, బౌద్ధులు, చార్వాకులు వెళ్ళిపోయారు బయట. 2వ అధ్యాయంలో పంపించేశాం. తర్క యోగాలు, యోగము, తర్కము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఈ 5గురు వస్తారు ఇక్కడ. వీళ్ళే మనకు పూర్వపక్షుడు. వీళ్ళని ఏం చేద్దాం అంటే ఏం చేయాలి? వెళ్ళి ఈ ఒక్క తు గమనించండి. ఈ ఒక్క తు అనే మాటతో వీళ్ళందరినీ ఎలా నిరసిస్తున్నారో, ఎలా నిరాకరణ చేస్తున్నారో మనం చూడాలి. మనకి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 5గురు. ఈ 5గురిని కూడా 3 విభాగాలు చేశారు ఇక్కడ. ఇందాక నేను చెప్పినట్టే సాంఖ్య యోగాలకి ఒకటే రకమైన సిద్ధాంతం, అలాగే న్యాయ వైశేషికులు సుమారుగా ఒకే రకమైన సిద్ధాంతం. చిన్న చిన్న భేదాలు ఉన్నాయి. అంటే ఎలా? సాంఖ్యం తీసుకుంటే నిరీశ్వరవాదం, ఈశ్వరుడు లేడు అంటుంది. కానీ యోగంలోకి వచ్చేవాడికి ఈ చెప్పినటువంటి 24 తత్వాలు కాకుండా ఈశ్వరత్వాన్ని కూడా అంగీకరించింది యోగం. చిన్న తేడా. కానీ మిగతా వాళ్ళ లక్షణము, వాళ్ళ సృష్టి క్రమము, వాళ్ళు చెప్పినటువంటి అన్వయ క్రమము ఇవన్నీ కూడా సమానమే. అంటే సాంఖ్యయోగులు ఒక భాగము, న్యాయ వైశేషికులు ఒక భాగం, ఒక కూటము.
పూర్వమీమాంస ఒక కూటమి. ఇలా 3 భాగాలు చేద్దాం. ఇది మీమాంసకులది 3వ పక్షం. మీమాంసకులు అంటే పూర్వ మీమాంస వాళ్ళు. ఈ 3 పక్షాల వాళ్ళ యొక్కని కూడా తు అని నిరాకరించారు భగవత్పాదుల వారు. అంటే ఏమిటి? మనము నిన్నో మొన్ననో చెప్పుకున్నాం, మనకి ప్రధానమైన ప్రతిపక్షం ఎవడు? సాంఖ్యులు. ఎందుకు? వాళ్ళు మనము ఒకే రకమైనటువంటి శబ్దాలని ప్రయోగిస్తాం. పురుష, ప్రకృతి, జడము, త్రిగుణములు, సాకారము, నిరాకారం ఇవన్నీ వాడుతున్నాం. కానీ మనము ఉచ్చరించిన శబ్దము యొక్క భావము, తాత్పర్యము ఒకటైతే వాళ్ళు చెప్పినటువంటి తాత్పర్యము ఆ పదములకు భిన్నము. అది నిన్న విశేషంగా చూసాం, మళ్ళీ అందులో చెప్పుకోక్కర్లే. కనుక సాంఖ్యుల్ని నిరాకరిస్తే మిగతావన్నీ టకటకటక వెళ్ళిపోతాయి. ఎందుకు? సాంఖ్యులు మనకి ప్రధానమైన ప్రతిపక్షము. న్యాయ వైశేషికులు చేసినటువంటి పూర్వపక్షాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు పూర్వపక్షం చేశారు, అందుకాదు వాళ్ళు మన ప్రతిపక్షుడు అంటున్నాం, పూర్వపక్షుడు అంటున్నాం. న్యాయ వైశేషిక పూర్వపక్షాలు అంత బలమైనవి కావు. అందుకే వీటిని ఈ న్యాయ వైశేషికులు ఏం చేశారు? 2వ అధ్యాయంలో నిరాకరిస్తారు. ఇక మిగిలిన వాడెవడు అంటే ప్రధానముగా మిగిలింది పూర్వమీమాంస పూర్వపక్షం. సాంఖ్యుల్ని, యోగుల్ని, తర్వాత న్యాయ వైశేషికాన్ని పక్కకు పెట్టి పూర్వమీమాంస అనేది మిగిలింది. ఇప్పుడు వీడు మనకి ఇక్కడ ప్రధానమైన పూర్వపక్షి అని చెప్పుకుంటున్నాం. అని ఇక ఈ పూర్వమీమాంస గురించి ఎవరు రాశారంటే జైమిని రాశారు. అది ఉంచండి అట్లా. ఈ జైమిని మహర్షి రాసినటువంటి పూర్వమీమాంస సూత్రాలకి కూడా బ్రహ్మసూత్రాలకు వలె అనేకమైన భాష్యాలు ఉన్నాయి. అనేక భాష్యాల్లో ప్రధానమైన భాష్యము శాబర భాష్యం అంటారు. ఇది కేవలముగా కర్మకాండ మాత్రమే తెలుపుతుంది. ఇది ధర్మార్థ కామములకే కాదు, ఇది ధర్మార్థ కామలే కాదు, చిత్తశుద్ధికి కూడా ఉపయోగమే. అలాగే సాధన చతుష్టయ సంపత్తికి కూడా ఉపయోగకరమే. కానీ పూర్వమీమాంస మోక్ష కారణం మాత్రం కాదు. ఈ మాటలు మనము చెప్పుకున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటంటే తెలిసి తెలియకుండా ఎక్కడో సగం సగం విని శంకరుడు పూర్వం అంతా కర్మకాండని నిరసించాడు, అది పనికిరాదు అన్నాడు అనేటటువంటి అపవాదులు వేస్తుంటారు. అలాంటి పాపం మనం చుట్టుకోవద్దు. ఆయన చెప్పింది ఒకటే, గత జన్మ సంస్కార వాసనలతో సాధన సంపత్తి చతుష్టం ఉన్నట్లయితే పూర్వమీమాంస ఆవశ్యకత లేదు. అది లేని వాడికి అది అవసరమే. ఎందుకు? సాధన సంపత్తి సాధించటానికి వరకు మాత్రమే. ఇక్కడ అవ్యాప్తి, అతివ్యాప్తి, అసంభవ దోషాలలోని దోషములు ఏవీ కూడా దానికి ఉండకుండా పూర్వమీమాంస చదివితేనే, అనుగరిస్తేనే ఉత్తరమీమాంసకు అధికారము అనడం తప్పన్నాడు తప్ప అన్యముగా అనలేదు. అదే ఇక్కడ మళ్ళీ చెబుతున్నాం. అది ఎందుకు వరకు వస్తుంది? ధర్మ అర్థ కామములకే కాదు, చిత్తశుద్ధికి కూడా ఉపయోగమే. ఏది? కర్మకాండ. మనం ఏం చేశాము? ఆవు ఎక్కడ పడితే అక్కడ మేస్తుంటే రాటపాతి 3 అడుగులే పెట్టాం. ఇది ఒక ఉపాసన, ఇది ఒక కర్మకాండ. దేనికి? మనసును వెనక్కి తేవడానికి. సాధన చతుష్టయ సంపత్తి కోసము ఉపయోగకరమైనంత వరకు దాన్ని ఆచరించండి అని వారి తాత్పర్యం. కానీ మోక్షానికి మాత్రం అది హేతువు కాదు. ఇది ఇందులో నిర్వివాదం. పూర్వమీమాంస మోక్షానికి మాత్రం కారణం కాదు.
ఎందుకు? అందులో ఏం చెప్పినా నువ్వు ఏది చేసినా స్వర్గం వరకు వెళ్తున్నావు, మళ్ళీ వెనక్కి వస్తున్నావు. సరే, శాబర భాష్యానికి మళ్ళీ ఎన్నో ఉపాఖ్యానాలు వచ్చాయి. ఏం చేశారు అందులో? ఓహో, ఈ ఇటు చెబుతున్నాడు కాబట్టి ఈ ఉపవ్యాఖ్యానాల్లో నెమ్మదిగా మోక్ష కారణమని ప్రతిపాదన కూడా పెట్టారు. అందులో ప్రధానమైన భాష్యము శాబర భాష్యం. ఇందులో మోక్షం గురించి ప్రశస్తి లేదు. కానీ తర్వాత వచ్చిన ఉపవ్యాఖ్యానంలో శాబర భాష్యము యొక్క దీనిలో కూడా మోక్షమును కూడా కారణమనేటువంటి ప్రతిపాదన నెమ్మదిగా చొప్పించారు. అంటే అక్కడ మూర్ఖముగా అనే మాట వాడకూడదు, కానీ అక్కడ బలవంతముగా ఏం చెప్పదలుచుకున్నారు? పూర్వమీమాంస కూడా మోక్షహేతువే అనేటటువంటి విషయం చెప్పారు. దీనికి ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారంటే ఆ ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఆగి గమనించాల్సింది ఏంటంటే, పూర్వమీమాంస ధర్మ అర్థ కామముల వరకు ఓకే, అంతేకాకుండా చిత్తశుద్ధికి కూడా ఉపయుక్తమే, సంతోషం. ఇది శాబర భాష్యం. దేనికి? పూర్వమీమాంస దర్శనానికి, జైమిని మహర్షి రాసిన పూర్వమీమాంస దర్శనానికి ప్రధానమైన భాష్యమైన శాబర భాష్యంలో చెప్పబడిన అంశం. ఈ శాబర భాష్యానికి ఉపవ్యాఖ్యానాలు వచ్చిన దానిలో మోక్షము కూడా కారణమని నెమ్మదిగా చొప్పించారు. ఇదే తప్పురా నాయన అంటే ఇంకొక 2 అడుగులు ముందుకు వెళ్ళి, అంతేకాదు ఉత్తర మీమాంస అన్నది ఎందుకు పనికిరాని చవిటి నేల అన్నారట. అంటే ఏమిటి? అక్కడ ఏది వేసిన మొక్కలు రావు. ఏమన్నారు? వేదోసరహ వేదాంత, అంటే వేద ఊసర క్షేత్రం ఏదైతే ఉందో అది వేదాంతము అనే స్థాయికి దిగజారారు అనే మాటని ఇక్కడ వాడారు పెద్దలు. నేను వాడలేదండి. ముందు లేదు, ప్రధానమైన వ్యాఖ్యలో లేదు, ఉపవ్యాఖ్యానంలో మోక్షాన్ని ఇరికిచ్చారు. దాని తర్వాత ఏం చేశారు? అక్కడ వరకు కాకుండా నేను మంచివాడిని చెప్పుకుంటూ నువ్వు కూడా వెధవని చెప్పే స్థితికి దిగారు. వేదోసరహ వేదాంతం, వేదోసరహ వేదాంత అంటే వేదము అనే దానిలో ఊసర క్షేత్రం ఏదైతే ఉందో, అంటే ఏమి పనికిరాదు, ఆ ఊసర క్షేత్రం దేనికి పనికిరాదు, అది వేదాంతము అనే స్థాయికి వచ్చారు. అది వారి యొక్క లక్షణం. అందుకని ఈ తు అనే శబ్దానికి పూర్వమీమాంస నిషేధార్థ తు అనేది శంకరుల వారి భాష్యం. ఒక్క తూని పట్టుకుని చూడండి. ఇప్పుడేమొచ్చింది? ముందేమన్నా ఇది రూఢిగా చెప్పడానికే అనే మాట చెప్పాను, దానికి అర్థం. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగాము? తు పూర్వమీమాంస నిషేధార్థ తు. ఈ పూర్వమీమాంస సుమారుగా 12 అధ్యాయాలు 2000 సూత్రాలతో రాశారు. దీనికి శాబర భాష్యం అని ఉంది. ఇక్కడ వరకు శాబర భాష్యంలో వాళ్ళు ఏం చెప్పారు, దాని వ్యాఖ్యానంలో వాళ్ళు ఏం చెప్పారు, దాన్ని ఇంకా ఎలా పెంచి ఈ స్థితికి వచ్చారు అనే విషయం వరకు ఇప్పుడు చూసాము. దీన్ని నిరసించడం ఎలా శంకర భగవత్పాదులు వారు చేశారు వారి భాష్యములు అన్నది ఇవాళ కాపి రేపు చూద్దాం. ఎందుకంటే ఇవాళ అనుకోకుండా కొంచెం ఇతర కారణాల వల్ల ఆలస్యంగా మొదలెట్టుకున్నాం కాబట్టి, నా వల్ల స్వామివారి కార్యక్రమాలకి వ్యాఘాతం కలగకూడదు కాబట్టి ఇక్కడికి ఆపుతున్నాను. క్షమించాలి, ఎక్కువ చెప్పుకోలేకపోయినందుకు క్షమించండి. రేపు మిగతాది వివరంగా చెప్పుకుందాం. ఇవాల్టికి చింతనకి స్వస్తి.